దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మధ్యాహ్న సమయంలో చదవబడిన వాక్య భాగము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మరొకసారి చదువుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. యోహానును నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు నమస్కారము చేయుటకు సాగిలపడగా మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను ముద్ర వేయవలదు. కాలము సమీపమై ఉన్నది. అన్యాయము చెయ్యువాడు ఇంకనూ అన్యాయమే చెయ్యనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియను చొప్పున ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచి తండ్రి సింహాసనం మీద ఆసీనుడు అవుటకు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళాడు. ఇప్పటికీ 2024 సంవత్సరాలు గడిచిపోయింది. ఆయన చెప్పిన మాటలు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అని చెప్పన్నాడు. కానీ ఇప్పటిదాకా యేసు ప్రభు ఇంకనూ రాలా. దానికి కారణం రెండవది, ఆయన వచ్చినప్పుడు మనము ఆయన రాకడలో ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి ఈ వాక్యములో రాయబడి ఉన్నది. ఇక్కడ చెప్పబడి ఉంది 10వ వచనంలో చెప్పబడి ఉన్నది, మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యములను ముద్రింపవలదు. కాలము సమీపమై ఉన్నది. ఆ కాలము సమీపమై ఉన్నది కనుక ముద్రిస్తే ఆ ముద్రించబడినవి జనులకు తెలియపరచబడవు. కాబట్టి ఆ గ్రంథముని నువ్వేం చేయకాకు, ఏం చేయొద్దు, ముద్ర వేయొద్దు. ముద్ర వేయొద్దు అంటే దాన్ని సీల్ అంటే కట్టి పెట్టొద్దు. దాన్ని ఓపెన్ గానే ఉండని, దాన్ని తెరిచినదిగానే ఉండని. ఎందుకంటే ఈ గ్రంథములో నుంచి, ఈ గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యముల గురించి చదివినట్లయితే, అదే ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చదివినట్లయితే 3వ వచనములో సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని వీటిలో రాయబడిన వాటి సంగతులను గైకొనువాడును ధన్యుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రవచన వాక్యములో ఉన్న మాటలను విని వాటి ప్రకారంగా ఏం చేయాలంట, గ్రహికొనువాడు ధన్యుడు. ఈరోజు చెప్పబడే ప్రతిరోజు మనం వినే వాక్యములను మనము విని వాటి ప్రకారముగా నడుచుకుంటే, వినిన మాత్రము కాకుండా వీటిలో రాయబడిన సంగతులను విని చదువువాడును వాటి యందు రాయబడిన సంగతులను గైకొనువాడు ధన్యుడు. ఆ వాక్యాల ప్రకారంగా మనం నడిస్తే, వాక్యం చెప్పబడిన ప్రకారంగా మనము నడిస్తే, వాక్యము ఎలా ఉందో అలాగ మనము జీవిస్తే, ఈరోజు దేవుడు చెప్తున్నాడు, వాని క్రియలకు తగిన ఫలమును నేను ఏం చేస్తానంట, నా యొద్ద ఉన్నది నేను వచ్చినప్పుడు ఏం చేస్తానంటున్నాడు, వారికే ఇస్తాను. నువ్వు కానీ దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తే, నువ్వు కానీ దేవునితో కూడా నడిస్తే, నువ్వు కానీ నీ జీవితంలో బైబిల్లో చెప్పబడిన ప్రతి మాట ప్రకారంగా నువ్వు జీవిస్తే, ఆ దేవుడు నీ కొరకు
ఏర్పరిచిన. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నానని చెప్పాడు. నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలములు ఉన్నాయని చెప్పాడు. ఆ నివాస స్థలముని నీకు అనుగ్రహిస్తాడు. చాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ ఉదయం ఈ కృపాకాలం అంతములో సంఘము చేయవలసిన లేదా మనము చేయవలసిన కార్యం ఏమనగా చదవండి. ఒక్క చిన్న కార్యం చదివిన తర్వాత ముందుకు వెళ్దాం. మొదటిగా సంఘము చేయవలసిన కార్యం ఏంటిదనగా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంగముతో చెప్పు సంగతులను వినుగాక. ఇప్పుడు మీకు చెవులుంటే మీరు దేవుని ఆత్మ చెప్పే సంగతులను మీరు ఏం చేయాలా? వినాలి. ఎన్ని సంఘాలకు చెప్పాడంట? 1వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. ఆ 7 నక్షత్రాలు, 7 సంఘములకు దూతలు, ఆ 7 స్తంభములు 7 సంఘాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రకటన గ్రంథము ప్రారంభించేటప్పుడు దేవుడు మొదటిగా ఎవరికి రాశాడు? దేవుడు మొదటిగా చెప్పిన సంగతులు ఎవరికి? ప్రకటన గ్రంథము రాసేటప్పుడు యోహానుతో రాయమని చెప్పినప్పుడు మొదటిగా రాయమనింది ఎవరికి? సంఘమునకు. ఎవరికి? సంఘమునకు. 7 సంఘాలకి నువ్వు ఇలాగూ ప్రకటించేయి. హల్లెలూయా. నేను అన్నాను, మేము మాట్లాడుకుంటూ ఉన్నాం, ఒక కాన్ఫరెన్స్లో మేము మాట్లాడుకుంటూ ఉన్నాం, కొంతమంది పాస్టర్స్ కలిసి కృపకాలం అంతము అని చెప్పి మేము ఆ టాపిక్ మీద మేము చాట్ చేస్తూ ఉన్నాం. మేము అందరం కలిసి గ్రూప్లో మాట్లాడుకుంటూ ఉన్నా. ఒకేసారి మేము అనుకున్నా, పరలోక దర్శనము దేవుడు కానీ ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తే ఈ కార్యములు వివరించడానికి శక్తి మనకు దొరుకునుగాక అనుకున్నాం. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఉదయకాలం నేను లేచి 4:30కి లేచి నేను కూర్చున్నప్పుడు ఒకటే దర్శనం 27 మందికి వచ్చింది. ఆ 27 మంది మేము అనుకున్న సమయంలో ఇంకా చాలా మందికి అదే దర్శనం ఇచ్చింది. ఆ గ్రూప్లో మొత్తం కలిసి ఈరోజు వాక్యము అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మేము చెప్పబోయే వాక్యం అని చెప్పి ఆ గ్రూప్లో ఇదే పెట్టారు. హల్లెలూయా. కారణం, దేవుడు ఆత్మ సంఘములతో మొదటిగా మాట్లాడదలుచుకున్నాడు. ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడు? సంఘములతో. ఏ మనుషులతో మాట్లాడవచ్చు కదా, బయట ఉన్న జనాలతో మాట్లాడవచ్చు కదా. సంఘములో ఉన్నవారు రక్షింపబడ్డవారు కదా, సంఘములో ఉన్నవారు బాప్తిసం తీసుకున్నవారు కదా, సంఘములో ఉన్నవారు మంచిగా ఉన్నవారు కదా, సంఘములో ఉన్నవారు యేసుని రక్షకుడిగా అంగీకరించిన వారు కదా. సంఘములో ఉన్న వారితో మాట్లాడితే ఏమొచ్చుద్ది? బయట జనాలు ఎంతమందో నష్టపోతున్నారు, బయట ఎంతమందో నశించిపోతున్నారు, పాపములో నశించిపోతున్నారు, లోకంలో నశించిపోతున్నారు, ఏదో కార్యాల్లో నశించిపోతున్నారు. వారితో మాట్లాడి రక్షించవచ్చు కదా దేవుడు. సంఘంతో ఎందుకు మాట్లాడాలా అంటే, దేవుడు రక్తం ఇచ్చి కొని కడిగి పరిశుద్ధపరచి మిమ్మల్ని కట్టి తీసుకొచ్చి ఏమని పేరు పెట్టాడు? సంఘం అని పేరు పెట్టాడు. కాబట్టి ఫస్ట్గా ఎవరితో మాట్లాడాలా? సంఘముతోటే మాట్లాడాలని ఈ బైబిల్ గ్రంథంలో లాస్ట్ పుస్తకములో మొదటిగా దేవుడు ప్రవచనంగా చెప్పేటప్పుడు సంఘముతోటి ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు. ఇందులో 7 సంఘాల గురించి చెప్పేటప్పుడు 7 సంఘాలలో ఉన్న 7 విధములైన కార్యాలు సూచిస్తున్నాడు. 7 సంఘాలలో 7 విధములైన కార్యాలు. మీరు కావాలంటే ఈ వాక్యం ముగించబడేదాకా గమనించి శ్రద్ధ పెట్టి విని చూడండి.
నేను ఒక్క మాట బయట నుంచి మీకు చెప్పను, ఒక్క మాట కూడా బయట నుంచి మీకు చెప్పను. నా దేవుడు మీతో మాట్లాడుకున్నది వాక్యము ద్వారా తేటగా మీతో మాట్లాడతాడు. ఒకవేళ మీలో ఎవరైనా, ఈడ కూర్చున్న వారైనా, ఈ మాట వినేవారైనా నాకే అనుకుంటే నీకే, అది ఎవరికి? నాకే అనుకుంటే నీకే ఆ వాక్యం. ఎందుకు తెలుసా? ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు. నీకు చెవులు లేకపోతే, చెవులు మందగిచ్చుంటే దేవుడు చెప్పే సంగతులు నువ్వు వినలేవు. పాము చెవులు ఉంటే, పాముకి చెవులు కనిపిస్తాయా? కనిపించని చెవులు నీకు ఉంటే నువ్వు వాక్యం వినలేవు, గ్రహించలేవు, వాటి ప్రకారంగా నడవలేవు. విని నడవకపోతే వాడు ధన్యుడు కాదు. విని వాక్యానుసారంగా నడిచిన వారు ధన్యుడు. నడవని వాడు ధన్యుడికి ఆపోజిట్ ఏంటిది? ధన్యుడు అంటే ఆశీర్వదింపబడ్డవాడు. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? దరిద్రుడు. వాక్యానికి అనుసారంగా నువ్వు నడుచుకోకపోతే నువ్వు దరిద్రుడివే. క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నా, ఆత్మలో నువ్వు దరిద్రుడివే. డబ్బులున్నా నువ్వు దరిద్రుడివే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. మొదట సంఘము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవండి. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చెప్తున్నారండి? ఎఫెసీలో ఉన్న సంఘపు దూత అంటే ఎవరు? దూత ఎవరు? ఈ దూత సంఘానికి కాపరి. ఆ కాపరికి చెప్తున్నాడు. ఆ కాపరికి చెప్పి ఏం చేయమంటున్నాడు తెలుసా? ప్రకటన చెయ్యు. ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతి ఒక్కటి దూతకు దేవుడు చెప్తున్నాడంటే దూత ఏం చేయాలా? ప్రకటన చెయ్యి అని చెప్తున్నాడు. చదువు. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దుష్టులను సహింపవలననియు నీవు కనుగొంటివనియు, నీ సహనము నీకు కలిగిన నామము నిమిత్తము, నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అంటే నువ్వు అలసిపోలేదని కూడా నాకు తెలుసు. అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. హల్లెలూయా. సంగమా వినండి, నేను చెప్పట్లా, ఒక్క మాట కూడా నా సొంతంగా నేను చెప్పట్లా మీకు. మొదట నువ్వు సహనమును మంచి సహనం కలిగి కష్టపడి కష్టంతో ఉన్నావు, కష్టంలో రక్షింపబడ్డావు, అన్ని చేయబడ్డావు. దుష్టత్వమును నువ్వు సహించలేక అది విడిచిపెట్టి నీకు చెప్పబడిన బోధల విషయంలో ఏది మంచిదా ఏది చెడుదా తెలుసుకున్నావు, అన్నిటి ప్రకారంగా ఉన్నావు. మంచి సహనముతో మంచి విశ్వాసిగా క్రైస్తవుడిగా ఈ రోజు దాకా కూడా మనం చెప్పుకుంటున్నా నేను క్రైస్తవుడు అని నువ్వు నిలబడ్డావు. కానీ అయినను ఇప్పటిదాకా నువ్వు అలసిపోలా. ఎంతో మంది నీకు చెప్పారు. ఏమని చెప్పారు? క్రైస్తవం ఎందుకు, మేము చూడు ఎలా బాగున్నామో, నువ్వు క్రైస్తవుడు మాలి, ఎందుకు ఈ కష్టాలని ఎంతోమంది నేను ఎన్నో చెప్పుంటారు. కానీ నువ్వు అలసిపోకుండా నీ క్రైస్తవ్యమును నువ్వు కాపాడుకుంటూ వచ్చావు. కానీ అడేముంది? అయినను నీకు మొదట ఉన్న ప్రేమను వదిలిపెట్టావు. ఏం వదిలిపెట్టావంట? ప్రేమను వదిలిపెట్టావంట. సంగమా, దేవుడు చెప్తున్నాడు, నువ్వు పరీక్షించుకో. సహోదరుల ప్రేమ కాదు దేవుడు చెప్తుంది. ఇక్కడ చెప్పబడిన ప్రేమ, మొదటున్న ప్రేమ అంటే నీకు సహోదరుల ప్రేమ కాదు, ఒకరినొకరు ప్రేమించుకోవడం కాదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కాదు, ఒకరితో ఒకరు అన్ని బాధలు పంచుకోవడం కాదు. దేవుడు చెప్పే ప్రేమ, నా యందు నీకున్న మొదటి ప్రేమను ఏం చేసావు? వదిలిపెట్టావంట.
ఎక్కడ వదిలిపెట్టావో చూసుకో. మొదట నీకు ఒక ప్రేమ ఉండింది, దేవుణ్ణి ప్రేమించావు, దేవుణ్ణి మంచిగా ప్రేమించావు, దేవుడి సన్నిధానమును ప్రేమించావు, దేవునితో నడిచావు, ఆయన చెప్పిన మాట తప్ప ఏ కార్యం నువ్వు చేయలా. ఈ రోజు నీ ప్రేమను నువ్వేం చేసావు? వదిలిపెట్టి ఏ ప్రేమలో నువ్వు నడుస్తున్నావు? అదే దేవుడు చెప్తున్నాడు. మొదట నీకున్న ప్రేమను నువ్వు ఏం చేస్తావు? వదిలితివని నేను నీ మీద ఒక తప్పు మోపుతున్నాను. ఎవరు మోపుతున్నారంట? కొమ్మిలో ఉన్న దానియలు పాస్టర్ మోపుతున్నాడా? ఎవరు మోపుతున్నారంట? దేవుడు. ఎవరితోటంట? సంగమా, నీ మీద ఒక తప్పు దేవుడు మోపుతున్నాడు. దేవుడు సన్నిధానంలో నువ్వు నిందారహితుడుగా ఉండాలా. ఎలా ఉండాలా? నిందారహితుడుగా ఉండాలి తప్ప నీ మీద దేవుడు ఒక నింద మోపుతున్నాడు. ఏమని? నేను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది అంటే ఆ తప్పు నువ్వు ప్రేమ వదిలేవు అని మాత్రమే కాదు. 5వ వచనం చదువు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చెయ్యుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితే సరి, లేని ఎడలా నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము నీ ఎదుట నుండి తీసివేతును. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నీ కొలాయిల క్రియలు నీవు దూషించుచున్నావు, నేను కూడా వీటిని దూషించుచున్నాను, ద్వేషించుచున్నాను. చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులను. ఒక్క చిన్న మాట చెప్తున్నాడు దేవుడు లాస్ట్లో. నువ్వు వదిలిపెట్టే ప్రేమని, నన్ను ఇప్పుడు ప్రేమించట్లేదు, నీ సొంత కార్యాల్లో ప్రేమించుకుంటున్నావు, నా సన్నిధానమును కూడా నువ్వు లెక్క చేయట్లేదు, నువ్వు ఫస్ట్లో ఉన్నట్టుగా ఇప్పుడు లేవు, దేవా అని చెప్పి రక్షించబడ్డావు. కానీ నీ మీద ఒక క్రియ, నీకు మొదట ఉన్న క్రియను నువ్వేం చేసావు? విడిచిపెట్టావు. తిరిగి ఏం చేయమంటున్నాడు? మారు మనసు పొంది ఆ క్రియను నువ్వు ఏం చేయి? ఆ క్రియలో నువ్వేం చేయాలి? ఆ క్రియను మారు మనసు పొందితే, ఆ క్రియను మొదటి ప్రేమను తిరిగి నువ్వు తెచ్చుకుంటే ఏం చేస్తానన్నాడు? సరి, లేని ఎట్లయితే నీ వద్దకు వచ్చినప్పుడు దీపస్తంభం అంటే నీ ప్రాణమును దాని చోట నుంచి, హల్లెలూయా, 2 అర్థాలు ఉన్నాయి. దీపస్తంభముని నీ యొద్ద నుంచి తీసేస్తానంటే నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు మారితే సరి, ఇప్పుడు నువ్వు దేవునికి విలువిస్తే సరి, ఇప్పుడు నువ్వు ఇప్పటికైనా దేవుని నమ్మితే సరి, లేకపోతే నీ దీపస్తంభము అనగా మొదటిది నీ ప్రాణము నీలో నుంచి తీసివేయబడుతుంది. రెండవది నీ దీపస్తంభము అనగా నీకు ఇష్టమైనది నీ యొద్ద నుండి దూరపరచబడుతుంది. నీకు ఇష్టమైనది ఏదైనా సరే అది నీ దగ్గర నుంచి తీసివేస్తానంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంట? మొదటి సంఘంతో చెప్తున్నాడు, మొదటి క్రియ ఏంటిదంట? మొదట నీకున్న ప్రేమను ఏం చేయి? వదిలిపెట్టకుండా పట్టుకో. ఇప్పుడు నీ ప్రేమ ఎలా ఉందో, దేవుని ఎంత ప్రేమిస్తున్నావో, దేవుని ఎంత దూషిస్తున్నావో, దేవుని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావో, దేవుని ఎంత ఘనపరుస్తున్నావో, దేవుని ఎంత ఘనహీనపరుస్తున్నావో అది నీకు తెలుసు. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు బైబిల్లో, నన్ను ఘనపరిస్తే నేను ఘనపరుస్తాను, నువ్వు దేవుని ఘనపరుస్తాను, నేను ఘనపరుస్తాను ఖచ్చితంగా. రెండవ సంఘం, మొదటిది నీ ప్రేమ ఎలా ఉంది, దేవుని ఎంత ప్రేమిస్తున్నావు. దేవుని ప్రేమిస్తే ఆయన మాటలు వింటావు. ఆయన మాటలు ఈరోజు నువ్వు లెక్క చేయకుండా బైబిల్లో ఉన్న వాక్య ప్రకారంగా లేక నీ సొంత క్రియలు చేస్తా ఉన్నావంటే, నీకు ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నావంటే దేవుడు నీతో చెప్తున్నాడు, ఇప్పటికైనా మారు. రెండవది 8వ వచనం, స్మరణలో ఉన్న సంఘము దూతకు ఇలాగూ రాయము, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడవే,
తాను యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ అనేకము నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయుచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, అంతం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదని ఆత్మతో సంగముతో ఆత్మ చెప్పు సంగతులు. రెండవది ఏం చెంత ఏంటంటండి, ఏం చెప్పాడు? మీరేదో చదువుకుంటూ పోయారు, మాకేం అర్థం అవుతుందండి. ఏంటండి? చదవండి, ఏందో చదవండి. నీ శ్రమ దరిద్రతను నేను ఎరుగుదును. శ్రమ శరీరంలోది. దరిద్రతలు 2 విధాలుగా ఉంటాయండి. ఆత్మలో దరిద్రము అక్షరానుసారమైన దరిద్రము. అక్షరానుసారమైన దరిద్రం ఏంటంటే, డబ్బులు లేకపోతే దరిద్రుడు అంటాడు. డబ్బులు లేకపోయినా ఇంట్లో కష్టంగా ఉన్నా వీళ్ళు ఏం చేస్తాడంటే ఇది అక్షరానుసారమైన దరిద్రత. ఆత్మానుసారమైన దరిద్రత ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయకపోతే ఆత్మలో నువ్వు దరిద్రుడివే. నువ్వు వాక్యం చదవలేకపోతే నువ్వు దరిద్రుడివే. నువ్వు దేవుని మాట వినకుండా నీ సొంత ఇష్టంగా నేర్చుతూ ఉంటే అది కూడా నీకు ఏ ఆత్మలో నిన్నేం చేసుకుపోతుంది? దారిద్ర్యములోనికి తీసుకుని వెళ్తుంది. దేవుడు చెప్తున్నాడు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరిగిదును, అయినను నీవెవరంట? ధనవంతుడివే. ఎందుకు దేవుడు ధనవంతుడు అంటున్నాడంటే, నువ్వు ఇక్కడ శ్రమ పడ్డా కానీ నువ్వు ధనవంతుడు అని ఎందుకు దేవుడు అంటున్నాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్పాడు, నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలములు ఉన్నాయి. ఎన్ని నివాస స్థలములు ఉన్నాయంట? అనేకమైన చాలా నివాస స్థలములు ఉన్నాయంట. అందులో ఒక్కటి తీసుకుపోయి ఎవరికి ఇస్తానంటున్నాడు? ఎవరికి ఇస్తానంటున్నాడు? మీకు కూడా ఒక స్థలమును నేను సిద్ధపరుస్తాను అంటున్నాడు. అంటే అక్కడ ఒక స్థలము నీకుందంటే నువ్వు దరిద్రుడివా ధనవంతుడివా? ధనవంతుడివి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇక్కడ నువ్వు దరిద్రుడివైనా, ఇక్కడ నీ శ్రమ పడుతున్నా, ఇక్కడ నువ్వు ఏమి లేనివాడివైనా అక్కడ నువ్వు ధనవంతుడివే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంట? ఏం చేయాలంట? యూదులు కాకయే సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు కొన్ని శ్రమలు వస్తాయి. సాతాను ఏం చేస్తాడంట? శ్రమ పెడతాడంట, కష్టపెడతాడంట. హల్లెలూయా. సాతాను ఏం చేస్తాడంట? శ్రమ పెడతాడు, కష్టపెడతాడు, నిందేస్తాడు, దూషిస్తాడు, ఏమేమో చేస్తాడు. అక్కడ ఏముందో తెలుసా? సాతానే డైరెక్ట్ వచ్చి చెప్తానన్నాడా, యూదుల కాకయే. యూదులు అంటే దేవుని స్తుతించేవారు కాదు వీళ్ళు, కానీ దేవుని స్తుతించే వాళ్ళమని చెప్పుకుంటూ సాతాను క్రియలను జరిగిస్తుంటారంట. వాళ్ళు ద్వారా నీకేం కలుగుతుందంట? శ్రమ కలుగుతుందంట. ఆ శ్రమ ఎన్ని రోజులంట? 10 రోజులు. ఎన్ని రోజులు? 10 రోజులు కష్టం. ఈ 10 రోజులు నువ్వేం చేయాలంట? అంతం వరకు, మరణం వరకు ఎట్లా ఉండాలంట? నువ్వు నమ్మకంగా ఉన్నావా దేవుడి దగ్గర? కొన్ని రోజులు నువ్వు కష్టపడుతున్నావు, ఇప్పుడు నువ్వు కష్టపడతా ఉన్నావు, నువ్వు నీ దేవుడి దగ్గర నమ్మకంగా ఉన్నావా? కష్టం వస్తే ప్రార్థన, శ్రమలు వస్తే ప్రార్థన ఉండదు. ప్రార్థన చేస్తున్నావు నువ్వు దేవుడి దగ్గర? నీ కష్టాల గురించి, నీ శ్రమల గురించి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు చెప్తున్నాడు, అంతవరకు, మరణం వరకు నువ్వేం చేయాలంట? నమ్మకముగా, నీ నమ్మకత్వము దేవుడి దగ్గర చూపించాలా. ఇంతకుముందు నువ్వు నమ్మకము లేని వారిగా ఉంటే ఇప్పుడు నువ్వు నమ్మకంగా ఉండాలా దేవునికి. ప్రియమైన దేవుడు బిడ్డ, మీకు ఎవడెవడి గురించో నేను సాక్ష్యాలు చెప్పను, ఎవరెవరి గురించో ఉండకూడదు, ఎవరి గురించో చెప్పని అవసరం లేదు. మందకు ఎలా ఉండండి? ఎలా ఉండండి? మాదిరిగా ఉండమని నా దేవుడు నాకు చెప్పాడు. కాబట్టి నా దేవుడు నా జీవితంలో నుంచి చాలా సాక్ష్యాలు మీకు తీసుకొస్తున్నాడు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని రోజుల వరకు కూడా నేను చాలా బాధపడ్డా ఒక సమస్య గురించి. నా అనుకున్న వారందరూ కూడా నా చేయి విడిచిపెట్టివేశారు, చాలా బాధతో ఉండేను. కానీ నా దేవుని మీద మాత్రం నేను నమ్మకాన్ని విడిచిపెట్టుకోవాలా.
చివరికి ఒక కొడుకు తన తండ్రిని ఎలా అడుగుతాడు తెలుసా? ఒక కొడుకు తన తండ్రిని ఎలా అడుగుతాడో ఆ విధంగా నేను దేవుణ్ణి అడిగా. ఆ విధంగా ఎందుకు ఇవ్వు, నాకు ఏం చేశా, నాకు ఎందుకు ఇవ్వు అని చెప్పి నా దేవుణ్ణి అడిగా. నేను అడిగినవన్నీ ఆయన చిత్తం వచ్చిన సమయానికి సమస్తం నా దేవుడు సమకూరుస్తున్నాడు. హల్లెలూయా. నమ్మకంగా నువ్వు ఉంటే దేవుడికి, నమ్మకముని దేవుడు గణపరిచి నీకేం చేస్తాడు? అన్నీ సమకూరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఈ పూటకి ఏం లేదు, అన్నము లేదు, నాకు ఎవ్వరు తెలిసిన వాళ్ళు లేరు. ఏం చెప్పడానికి బాగా ఉంటుంది, చేసినోడికి తెలుస్తుంది. నేను చేస్తాను, నా జీవితంలో నేను అనుభవించా. ఒకనొక సమయంలో మా అమ్మ నాన్న ఇంట్లో నుంచి బొమ్మని బ్యాగ్ తీసి ఇస్తరు కొడితే పోయి బస్ స్టాండ్లో కూర్చుంటే నా ఫోన్ నేను పట్టుకొని ఉంటే నా ఫోన్ ఎత్తుకోకపోతే ఆ స్థితిలో జరిగిన సంభవం ఇది. చుట్టూ నాకు ఎవడో తెలియదు. ఆ విజయవాడలో బస్ స్టాండ్లో కూర్చొని ఉన్నా. అన్నం ఆకలేస్తుంది, తినడానికి అన్నం లేదు, ఏం చేయాలో తెలియట్లా. దేవా అని చెప్పి ఆయన మాత్రం ఏడుస్తా అక్కడ కూర్చొని పనుకొని ఉంటే ఒక కానిస్టేబుల్ వచ్చాడు. ఈడెవడోరో 2 రోజుల నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాడు అని చెప్పి ఆయనకి నా మీద ఏం డౌట్ వచ్చిందో నాకు తెలియదు. స్టేషన్ తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఎక్కడి నుంచి వచ్చావు అంటే నేను చెప్తున్నాను, నాది పలానా ఊరు, నేను ఎట్లా వచ్చేసాను, ఇల్లు వదిలిపెట్టేసి వచ్చేసాను, ఇది అంటే చెప్తా ఉంటే మధ్యాహ్నం 1 అయింది. మధ్యాహ్నం ఎంత అయింది? 1 అయింది. పోలీసు వాళ్ళకి మంచి అలవాటు అంట అది. జైల్లో ఎంత కొట్టినా కొట్టినా వాడికి మధ్యాహ్నం మాత్రం ఏం చేస్తాడు? నాకు అన్నం తీసుకొచ్చి పెట్టాడు. అప్పటికే 1 రోజు మొత్తం నేను తినలన్నాం. వాళ్ళు నన్ను తీసుకుపోయింది ఎందుకు? ఎవడరా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి తీసుకుపోయారు. నాకు అన్నం పెట్టారు. ఆ ఎస్ఐ వచ్చాడు. ఎవడరా తీసుకొచ్చాడు? చూస్తే ఈ ముఖం చూస్తే అసలు దొంగ అనిపిస్తుంది అంటారా, పంపిరవండి బయటికి అని చెప్పి అన్నాడు. నేను ఒకటి చెప్పాను, పోతా ఎస్ఐ కాడా అన్న, ఇక్కడ నుంచి గుంటూరు ఎంత దూరం అని అడిగాను. నువ్వు గుంటూరు ఏం చేయండి రా అన్నాడు. నేను ఒక చర్చికి వెళ్ళాలన్నా, రేపటి నుంచి మీటింగ్ అక్కడికి వెళ్ళాలి అని చెప్పన్నా. అరే నీకు తినటానికి ఏమి లేదు, ఆడికి ఎట్లా వెళ్తావు, నడుచుకుంటూ వెళ్తావా, నువ్వు పోయేలోపు మీటింగ్ అయిపోద్దా అని చెప్పి నేను అక్కడికి పోవడానికి కావాల్సిన డబ్బులు కూడా నాది ఆయన ఎస్ఐ గారు చెప్పి అక్కడ తీసుకుపోయి కారు ఎక్కురా అని చెప్పి తీసుకుపోయి అక్కడ బస్సు ఎక్కించి, గుంటూరు బస్సు ఎక్కించి డ్రైవర్కి చెప్తున్నాడు, వీడికి టికెట్ తీసిచ్చి అటు చెప్పిన అడ్రస్లో దింపు అని చెప్పి డ్రైవర్ ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. నేనేం చేశా? ఎవరు లేరు నాకు, అమ్మ లేదు నాకు, నాన్న లేరు నాకు, ఎవరు బంధువులు లేరు నా దగ్గర, ఫోన్ లేదు, ఫోన్ చేద్దామంటే ఎవరున్నారు నాకు? ఆయనను నమ్మితే టైంకి నీకు ఇస్తాడు, లేని సమయంలో కూడా నాకు ఇస్తాడు. గడిచిన వారంలో నాకు జరిగిన సంభవం, ఎవడరా నువ్వు, ఎందుకు చేసావు, చేత కాకపోతే చేత కానట్టు ఉన్నాడు అన్నారు నన్ను. నేను ఒకటే చెప్పా, నా దేవుడు నాకు ఇస్తాడు. నేను చేయలేకపోవచ్చు, నా దేవుడు చేస్తాడని చెప్పా. నా దేవుడు నా క్రియ జరిగించాడు. ప్రతిదీ కూడా నేను అడిగిన దగ్గర అంతా నాకు రాలా, నేను ఎవరెవరు నమ్మానో ఎక్కడ నాకు రాలా, కానీ అడగక మునిపే అక్కర్లెరిగిన దేవుడు నాకు ఎక్కడి నుంచి తీసుకురావాలో అక్కడి నుంచి తీసుకొస్తాడు, తీసుకొచ్చి ఇచ్చాడు కూడా. హల్లెలూయా. నీకొకటే చెయ్యి, ఆడ దేవుడు చెప్తున్నాడు, 10 రోజులు శ్రమ. ఎన్ని రోజులు? 10 రోజులు. నువ్వు మాత్రము నమ్మకాన్ని విడిచిపెట్టుకోవద్దు. 2వ అధ్యాయములో 4వ వచనములో చెప్తున్నాడు, నీ మీద ఒక నింద మోపాల్సి ఉంది. విశ్వాసి అని చెప్పుకుంటూ విశ్వాసము లేకుండా అవిశ్వాసమైన క్రియ జరిగిస్తున్నావు. ఈ రోజు నుంచి దేవుని మాత్రమే నమ్ము. నేను చిన్న మాట చెప్తాను చూడండి, అందరికిది. ఇప్పుడు నువ్వు బాగున్నావని, నీకు ఆరోగ్యం ఉందని, నీ సొంత పనులన్నీ చేసుకొని ప్రార్థన లేక దేవుని నిర్లక్ష్యం చేసి ఒకరోజు నీకు ఇబ్బంది కలిగేటప్పుడు ఆ ఇబ్బందుల్లో దేవుడి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే నీకు జవాబు రావడం చాలా ఆలస్యం అవుద్ది. కారణం నువ్వు క్షమించబడాలా, కారణం నువ్వు రక్షింపబడాలా, కారణం నిన్ను దేవుడు శుద్ధి చేసిన తర్వాతనే నీకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. అదేదో
మొదటి నుంచి నువ్వు నమ్మకంగా ఉంటే నీకు సహాయము కలిగే టైంలో, ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టిన వెంటనే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఉత్తరం ఇస్తాడు. అంటే నువ్వు ఏం చేయాలి? నీ నమ్మకాన్ని నువ్వు విడిచిపెట్టగాకండి. 3వ సంఘం 12వ వచనం చదవండి. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనము స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయి మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. చాలు. ఫస్ట్ నువ్వెక్కడున్నావంట? ఎక్కడున్నావంట? సాతాను సింహాసనమున్న ఆ స్థలములో నువ్వు ఉన్నావు. ఎక్కడ? సాతాను సింహాసనమున్న ఈ లోకములో నువ్వు ఉన్నావు. నువ్వు బస్సు ఎక్కుతావు. బస్సులో అందరు ఎవరు ఉంటారు? అందరు క్రైస్తవులు ఉంటారా? అన్యులు ఉంటారు. అదే బస్సులో కొంతమంది మూర్ఖులు ఉంటారు. కానీ అందులో నువ్వు ఉన్నావు. అన్ని క్రియలలో కూడా నువ్వేం చేస్తావు? విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. నువ్వు అందరి మధ్యలో, ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మైకులో వద్దులండి, కొంతమంది బాధపడతారు. కొన్ని మొత్తములు మాదిపల్లి మాత్రం క్రైస్తవులుగా ఉన్నారు. ఎవరు వచ్చి విగ్రహం పూజించమన్నా పూజించట్లేదని మీరు గట్టిగా ఉన్నారని నాకు తెలుసు. ఎవరు అంటున్నారు? దేవుడు అంటున్నాడు. కానీ మళ్ళీ అక్కడ ఏమొచ్చింది? అయినను అంటే, అయినా అంటే అక్కడ ఏదో పడుతున్నాడు, ఇంకొకటి ఏదో ఉంది. అయినా నేను నీ మీద కొన్ని, నువ్వు మంచి విశ్వాసంగా ఉన్నావు, క్రైస్తవులే మీరు, కానీ మీ మీద నేను కొన్ని తప్పిదములు మోపవలనని ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. మీ మీద ఏం మోపాలంటున్నాడు దేవుడు? కొన్ని తప్పిదాలు మీలో ఉన్నవి, అవి మీకు చెప్పాలి. మోపాలి తెలుగులో ట్రాన్స్లేషన్ తప్పు. మోపాలి అనకాడు కాదు, మీలో ఉన్న కొన్ని తప్పిదములు మీకు తెలియచేయవలసి ఉన్నది. ఏం తప్పిదాలంట? అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లు, జారత్వము చెయ్యునట్లు, ఇశ్రాయేలుకు ఉరి యొడ్డుమని బిలామునకు నేర్పిన బిలాము బోధను అనుసరించిన వారు మీలో ఉన్నారు. అటువలే కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను మీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చి ఖడ్గముతో మీతో యుద్ధము. ఏముందంటండి? విగ్రహాలకు ఫస్ట్ ఏం చెప్తున్నాడు? విగ్రహాలకు అర్పించినది మీరేం చేస్తున్నారు? తినునట్లు. తింటున్నారా? మేము తింటున్నాం. ఎవరు? మేము తింటున్నామండి. ఇప్పుడు ఇంకొక మాట చెప్తాడు, పాస్టర్ గారు మీరే కదా మొన్న ఎట్లా చెప్పారు. ఎట్లా చెప్పాను? అట్లా చెప్పాను. నీ 2 విషయాలు చెప్పా. నువ్వు అనుమానము లేకుండా, దాని ముందు కాదు నువ్వు తినాల్సింది. దాని ముందు నువ్వు తిన్నది పాపమే. విగ్రహంలో ఏమీ లేదు. కొరింథీయుల సంఘానికి చెప్తున్నాడు, విగ్రహాల్లో ఏమీ లేదు. కానీ దాని వెనక ఎవడున్నాడంట? దయ్యములు ఉన్నాయంట. దాని వెనక దయ్యాలు ఉన్నాయంట. అంటే వారు దేనికి అప్పించారు? దయ్యాలకి. ఇప్పుడు నీకు తీసుకొచ్చి పెట్టినప్పుడు నువ్వు తింటే దాని ముందు నువ్వు లేవు కాబట్టి, నీకు ఇచ్చినది ప్రసాదము అని నువ్వు తింటే అది పాపము. నీకు ఇచ్చినది ప్రసాదం అని తింటే పాపము. రెండవది, కొత్తగా నీ ముందు నీ సంఘంలో
బలహీనమైన వారు అనగా విశ్వాసములో బలహీనమైన వారి ముందు నువ్వు తింటే అది పాపమే. ఎందుకు? నేనున్నాను పాస్టర్ కదా, మీకంటే కొంచెం బాగా బలంగా ఉన్నాను అనుకుంటున్నా. నేను ఇప్పుడు ఈ ఒకటి వచ్చేసే పలహారం ఇచ్చేసాడు నాకు, ఇది గుడిలో తెచ్చామండి పాస్టర్ గారు, తీసుకోండి ప్రసాదము, తిరుపతి లడ్డు అని చెప్పించాడు. నేను మీ ముందు నేను తినేసా. ఇప్పుడు మీరేమనుకుంటారు? ఏమనుకుంటారు? మా పాస్టరే తిన్నాడు, మాకేంది ఇంకా. ఇప్పుడు మీరు నెక్స్ట్ ఎవరైనా ఇస్తే ఏం చేస్తారు? తినేస్తారు. నేను చేసిన అంతరంలో ఉన్న కార్యము మీకు తెలియదు. నేనేం చేశా? అది ఏదో లడ్డు తీసుకున్నాను, వాడు లడ్డు ఇచ్చాడు, నేను తీసుకున్నాను. దేవా దీనిని పవిత్రపరచుకొని నేను తిన్నాను. మీకు ఎట్లా కనిపించుద్ది? అది పాస్టర్ గారు లడ్డు తిన్నాడు, తిరుపతి నుంచి తెచ్చారు, తిరుపతి నుంచి తెచ్చింది తింటే తప్పు లేదు. ఇలా కానీ మీరు చేస్తే అది మీరు చేసేది ఏంటిదంట? పాపం. ఆడ దేవుడు చెప్తున్నాడు, మీ మీద మీలో ఉన్న క్రియలను నేను బయలుపరచవలసినది ఉన్నది. ప్రియమైన దేవుడి బిడ్డ, ఎవరైనా సరే మీకు ఏదైనా ఇస్తే తినగాకండి. ఏం చేయగాకండి? తినగాకండి. మొన్నే కదా తినొచ్చు అన్నారు. మీలో కొమ్మి సంగమా, 1,00,000 రూపాయలు బాండ్ పేపర్ మీద రాసి పెట్టిస్తా, మీలో ఉన్న విశ్వాసము అల్ప విశ్వాసము. ఏ సంగమా? కొమ్మి సంగమా, నీలో ఉన్న విశ్వాసము 1,00,000% అల్ప విశ్వాసమే. కాబట్టి మీరేం చేయొద్దు? తినొద్దు. అలా తినిన ఎడల, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా భోజనానికి పిలిస్తే ఏం చేయండి? పెళ్ళికి వెళ్ళండి, భోజనం చెయ్యండి. పూజకి పిలిస్తే వెళ్ళకండి, భోజనము చెయ్యగాకండి. ఇది మీకు పాపమగును. దాని వలన అనేకమైన దోషములు, అనేకమైన కష్టాలు నీ జీవితంలో కొని తెచ్చుకుంటాం. అదే దేవుడు చెప్తున్నాడు. విగ్రహములకు అర్పించినది చదవమ్మా, తినునట్లు చాలు. రెండవది ఏంటి? జారత్వము. 10 ఆజ్ఞలలో ఉంది ఒక ఆజ్ఞ. ఆ ఆజ్ఞను అనుసరించకూడదు. ఆ ఆజ్ఞలో ఉన్న ఆ తప్పిదాలు మనం ఏం చేయకూడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. నీ కళ్ళతో కూడా నువ్వు చేయకూడదు పాపం. ఎవరితో? దేంతో చేయకూడదు? శరీరంతోనే కాదు, కళ్ళతోటి, మనస్సుతోటి కూడా నువ్వు పాపం చేయకూడదు. దేవుడు చెప్తున్నాడు జారత్వము. మేమేడ చేసాం? నీ ఇంట్లో టీవీ ఉందా? టీవీలో సినిమా వస్తుందా? సినిమాలో హీరో హీరోయిన్ చేసే క్రియలు ఉన్నాయా? ఇది చూసినా నువ్వు పాపం చేసినట్టే. జారత్వం అంటారు. అది జారత్వానికి ప్రారంభము చూడడమే. జారత్వానికి ప్రారంభము చూడడమే. చూస్తేనే కదా చేయాలనిపిస్తుంది. అదే కదా పాపం. అవునా? ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ డిజైనింగ్ అయిపోయింది లోకంలో. ఏమైపోయింది తెలుసా? ఒకరిని చూసి ఒకరు అలాగేమైపోయింది? లోకమంతా పాపమే. నేను ఒకటి చెప్తాను చూడండి. మీరైనా కావాలంటే ఇప్పుడు మీ బైబిల్లో రాసి పెట్టుకోండి. నేను ప్రతిదీ కూడా చెప్పింది జరగకుండా పోదు. అది జరిగేటప్పుడు మీరు ఆలోచించుకొని బాధపడి దిగులు పడితే ప్రయోజనం లేదు. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు బాధ అనిపించవచ్చు. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు నా మీద కోపం రావచ్చు. ఏం పాస్టర్ గారు ఇలా చెప్తాడా? చెప్పొచ్చా పాస్టర్? చెప్పొచ్చు. ఏం తెలుసా? గొర్రె తప్పిపోతుంటే చూస్తూ ఉండేవాడు కాపరే కాదు. గొర్రె నష్టపోతుంటే చూస్తూ ఉండేవాడు కాపరి కాదు. గొర్రె నమ్ముకొని డబ్బు సంపాదించేవాడు కాపరి కాదు. గొర్రె బాగు చూసుకునేవాడే. నేను ఒక వీడియో చూసా. ఆ వీడియోలో ఒక కాపరి ఉన్నాడు, గొర్రెలు కాస్తా ఉన్నాడు.
ఆయనకి డబ్బులు అవసరం పడింది. ఒక గొర్రెని అమ్మాడు. ఎవరికి అమ్మాడు? కసాయి వాడికి అమ్మాడు. వాడు ఏం చేస్తున్నాడు? నా గొర్రె ఎలా ఉందా అని చూడడానికి పోయేలోపు గొర్రెకి నోట్లో నీళ్లు పోసి కత్తి నూరుతా ఉన్నాడు. ఇప్పుడు ఈ కాపరి అల్లారి ముద్దుగా పెంచుకున్నాడు కదా గొర్రెని, కట్ చేయి అని చెప్పంటాడా? ఏమన్నాడు? నీ డబ్బొద్దు, నాకేమొద్దు, నా గొర్రె నాకు. ఏం చేశాడు? తిరిగి తెచ్చుకున్నాడు. తప్పిపోయిన గొర్రెను తెచ్చుకున్నాడు. ఆ గొర్రెని చంపేస్తానని తెలిసి తెచ్చుకున్నాడు. తను చూస్తే ఆ గొర్రె నశించిపోవటం కాపరి ఏం చేయలేడు, తట్టుకోలేడు. అది నా దేవుడు నాకు ఇచ్చిన స్వభావం. చాలా మంది, మీరేమని అనుకోండి, చాలా మంది తప్పిపోయారు. జాగ్రత్త, నా దేవుడు హెచ్చరిస్తున్నాడు మిమ్మల్ని. నీ స్థితి అక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు కాని కావున మారు మనసు పొందని ఎడలా నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటిలో నుండి వచ్చు ఖడ్గముతో యుద్ధం అంటే నరికేస్తా నిన్ను అంటున్నాడు దేవుడు. ఆ ఖడ్గమే ఈ వాక్యం. ఇప్పుడు నిన్ను ఖండించేటప్పుడు జాగ్రత్త పడు. సంఘముతో దేవుడు చెప్తున్నాడు. సంఘాలలో జరుగుతున్నాయి, చాలా మంది జీవితాల్లో జరుగుతున్నాయి. నేను ఇప్పుడు కూడా చెప్తా, ఓపెన్గా చెప్తా, ఐ విల్ నాట్ బిలీవ్ ఎ పాస్టర్ హూ నేమ్డ్ యాజ్ ఎ పాస్టర్ అని చెప్పి. ఎవడైతే పాస్టర్ అనుకుంటున్నాడో ఎవరిని కూడా నేను నమ్మను. నేను పాస్టర్నే, కానీ నేను నమ్మను. ఏ తెలుసా? నేను గొప్ప అని చెప్పుకోవట్లా. జీవితంలో అనేక మంది ద్వారా నేను ఇప్పుడు చూస్తూ ఉంటాను, నా ఫోన్, నా ట్యాబ్లో వందల మెసేజ్లు వస్తాయి. ఆడ ఇది జరిగింది, వాడు ఇది చేస్తాడు, వీడు అది చేస్తాడు, వీడట్ట చేస్తాడు, వీడట్ట కొట్టాడు. నేనేం చేస్తా? ఈ పాపము ఎక్కడుంటే అక్కడికి వస్తుంది. సంఘములో పాపము అనేది ప్రవేశించకూడదు. దాని వలన అనేకమైన పరిణామాలు మన కుటుంబాల్లో ఎదుర్కొంటాం. ప్రియమైన దేవుడి బిడ్డ, ఇప్పుడు అన్నిటికీ అనార్థాలు, ప్రతి ఒక్కరి జీవితాన్ని నాశనం చేసేది ఇది ఒకటే. బెటర్, నేను ఒక సజెషన్ ఇస్తా. ఈ యూట్యూబ్లో చూసే వాళ్ళకు కూడా ఒక చిన్న సజెషన్ ఇస్తా, ఫాలో అవ్వండి. ఒక సంఘంలో ఈ సజెషన్ ఇచ్చా, ఈరోజు కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. మీకు కూడా చెప్తాను, నా సంఘం కాబట్టి. ఇంటిలో భార్య భర్త, ఎంతమంది? భార్య భర్త, ఇద్దరు యవ్వన పిల్లలు ఉంటే ఇంట్లో ఒక్కటే మొబైల్ ఫోన్ పెట్టుకోండి. ఎన్ని మొబైల్ ఫోన్స్? ఒక్కటే ఫోన్ పెట్టుకో. మా ఆయన మాకు బయటకు పోయినప్పుడు ఫోన్ చేయాలా? ఎందుకు ఫోన్ చేయాలా? అవసరమా? బాగున్నావా లేదా అని చెప్పుకోవడానికి. బాగున్నా లేవడానికి మా పాస్టమ్గా నేను ఒక ఫోన్ కొనిచ్చాను. ఏం కొనిచ్చాను? ఒక ఫోన్ కొనిచ్చాను. ఈ ఫోన్లో ఆమె నా అడుగుతా ఉండండి, ఫోన్ పట్టుకుంటే ఏం చేస్తాను? లాగి ఇసిరి పడేస్తాను. ఆ ఫోన్ ఎవరి చేతిలో ఉంటుంది తెలుసు? ఎక్కువ ఎవరి చేతిలో ఉంటుంది? నా పిల్లల చేతిలో ఉంటుంది. ఆ ఫోను నేను ఒక డిసిషన్కి వచ్చా, చెప్పేవాడు చెయ్యకపోతే మూర్ఖుడు అంటాడు. నేను కూడా చేయబోతున్నాను, మీరు చెయ్యండి. నా దేవుడు ఫస్ట్గా బలిపీఠ నుంచి నరుక్కుంటూ వస్తున్నాడు. ఇంట్లో 3-4 ఫోన్లు పెట్టుకోవద్దు. దాని వలన అక్కడ చెప్పబడి ఉంది, దాని వలన భయంకరమైన అనార్థాలు వస్తాయి. కుటుంబ జీవితాలు నాశనం అవుతాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిపోద్ది. తండ్రి కొడుకు మధ్య ప్రేమ తగ్గిపోద్ది. కూతురికి తల్లి పిల్లలకి ఉండే ప్రేమ తగ్గిపోద్ది. పిల్లల జీవితాలు నాశనం అవుతాయి. కారణం ఒక్క ఫోన్. పురుషుడు ఒకడు ఫోన్ ఉంది ఇంట్లో, యజమానుడికి ఒక ఫోన్ ఉండే సరిపోదా? పాతకాలంలో ఎంతమందికి ఎన్ని ఫోన్లు ఉండే? ఒక్క ఫోన్. 10th అయిపోతే ఆడపిల్లకి ఫోన్. ఆడపిల్ల ఏం చేస్తుందో తెలీదు. 10th అయిపోతే మగపిల్లడికి ఫోన్. వాడి ఫోన్లో ఏం చేస్తుందో తెలీదు. అదే ఇక్కడ చెప్పబడినది, 2 అంచుల గల ఖడ్గం తీసుకొస్తా నేను అంటున్నాడు. నీ పిల్లలు జాగ్రత్త, నీ కుటుంబము జాగ్రత్త, నీ జీవితము జాగ్రత్త.
కష్టం వస్తుందంటే అది నీ ఫోన్ వల్ల, కష్టం వస్తుందంటే నీ జీవితం వల్ల, నీ క్రియ వల్ల. మార్చుకో. నా దేవుడు హెచ్చిస్తున్నాడు, ఈరోజు హెచ్చరిస్తున్నాడు. నేను హెచ్చిస్తాడు. హెచ్చరిక గైకొంటే సంఘంతో చెప్తున్నాడు. అనేక సంఘాల్లో చూస్తున్నాను. ఒక ఆమె, నేను ఒక చర్చిలోకి వెళ్ళాను, ఒక చర్చిలో మెసేజ్ ఇస్తా ఉన్నాను. ఒక ఆమె టక దీంట్లో ఒత్తేసింది, ఇక్కడ పెట్టింది. మళ్ళీ ఇంకోటి తీసుకుంది, టక ఒత్తేసింది, ఇక్కడ పెట్టేసింది. మళ్ళీ ఇంకోటి తీసుకుంది, తీస్తా ఉంది. నేను అనుకున్నాను, ఏమేంద్ర బ్యాగులో ఏమన్నా సెల్ ఫోన్ పాయింట్ పెట్టుకుందా ఏంది, ఒకటి తీస్తుంది అని చెప్పి. మళ్ళీ మొత్తం తీసి లోపల పెట్టింది. మళ్ళీ కొంచెం బాగా ఒకటి తీసింది, మళ్ళీ ఏదో దోస్తుంది. ఇంకొక దాంట్లో తీసింది, హలో అంటుంది. మళ్ళీ ఇంకో దాంట్లో అంటుంది, హల్లెలూయా అంటుంది. ఇంకో ఏమో అంటుంది. ఎన్ని ఫోన్లు? ఒక్క ఆమెకి 3 ఫోన్లు. సరే అని చెప్పేసి అనుకున్నా, చూస్తా ఉన్నాను. సరే సిస్టర్స్ పక్కన పెట్టు, బ్రదర్స్ అనుకున్నా, వాక్యం చెప్తా చూస్తా ఉన్నా. పక్కన వస్తే ఇంకొకటి అదే పనులు చేస్తున్నాడు. ఏందరా వీళ్ళిద్దరు అనుకుంటే లాస్ట్గా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. వస్తే ఎలా వచ్చారు తెలుసా? పట్టుకుంది చూడు, చెప్తుంది, అది శ్రీకాకుళం పాస్టర్ గారండి, మా ఆయనండి. ఎవరండి? మా ఆయనండి. ఓహో, మొత్తం ఎన్ని ఉన్నాయి? ఆయనకు 3, ఈమెకు 3, ఎన్ని? 6. ఇద్దరేం చేస్తున్నాడు? నేను ఒకటే అడిగాను, అమ్మా నువ్వు దాన్ని తిట్టుకున్నా పర్లేదు, 6 ఫోన్లు ఎందుకు మీ ఇంట్లో అనుకోండి. అదేంటండి, మా ఆయన 3 తీసుకున్నాడండి. శ్రీది ఏంటో తక్కువ కాకూడదు కదండి. నేనేం తీసుకున్నానండి? 3 తీసుకున్నానండి కదండి. పోటీ దేంట్లో ఉండాలండి? మా ఆయన బాగా ప్రార్థన చేయట్లేదండి, నువ్వు ప్రార్థన చేయొచ్చు కదండి. మా ఆయన ఫోన్ తీసుకున్నాను, నువ్వు ఫోన్ ఎందుకండి నీకు? మా ఆయన తిట్టాడండి, నేను తక్కువ కాదండి. మీ ఆయన తిట్టాడండి, నీకు దేవుడు ఒక వాక్యం నేర్పించాడండి, తగ్గమని చెప్పి స్త్రీ ముసుగ వేసుకొని ఉండాలా. అంటే ఏం చేయాలంట? దీన స్వభావాన్ని చూపిస్తుంది. పురుషుడు ఏ సమయంలో అయితే తాను నెమ్మదిగా ఉంటాడో ఆ సమయంలో స్త్రీ చెప్పిన ప్రతి మాట వింటాడు. 100% వింటాడు. ఎక్కడున్న వాళ్ళు ఎవరైనా సరే, మా ఆయన నా మాట విండు అన్న వాళ్ళు చేపైకెత్తండి. అసలు ఒక్క మాట కూడా వింటాడు. చెప్పే సమయం ఒకటి ఉంటుంది, నీ క్రియ ఒకటి ఉంటుంది. అదే దేవుడు చెప్తున్నాడు. నీ క్రియ మార్చుకుంటే ప్రతిదీ కూడా నీ చుట్టూ తిరుగుతుంది. నీ క్రియ మారలేదనుకో, ప్రతి విషయాల్లో అడ్డంకులే వస్తాయి. నువ్వు చెప్పేది ఏది కూడా నీ జీవితంలో జరగదు. నువ్వు ప్రార్థన చేసేది ఏది కూడా నీ జీవితంలో జరగదు. 3వ సంగతితో దేవుడు చెప్తున్నాడు, మీలో ఇలాంటి వారు ఉన్నారు, వారి జీవితంలో బహుభయంకరమైన కష్టములు అని చెప్తున్నాడు. జాగ్రత్త సంగమా, ఇది కృపాకాలం అంతం. ఈ కృపాకాలం అంతంలో చాలా జాగ్రత్తగా ఉండాల. పురుషులు అంటారు, నేను మగోడిని. మగోడైతే నీకు రక్తం లేదా? ఆడవాళ్ళకి రక్తం లేదా కదా? నేను మగోడిని, నాకు చేతులు ఉన్నాయి. ఆడవాళ్ళకి చేతులు లేవా? లాక్ కొడితే ఏడబడతారు? నేను తన్నుతా, వాళ్ళకి కాళ్ళు లేవా? అవిశ్వాసురాలైన భార్య నీకుంటే విశ్వాసుడైన భర్త ఏం చేయాలా? అవిశ్వాసురాలైన భార్య నీ విశ్వాసం ద్వారా మారాలి. అవిశ్వాసుడైన భర్త అంటే విశ్వాసురాలైన భార్య నీకున్న విశ్వాసం ద్వారా నీ భర్తను ఏం చేయాలా? మార్చాలి. అంతేగాని వారికి నీకు సంబంధం లేకుండా వాళ్ళు మాట్లాడినట్టే మనం మాట్లాడామనుకో, ఏది కూడా ఉండదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఏక మనస్సు కావాలి. ఏం కావాలా? ఏక మనస్సు. మీరు నన్ను తిట్టుకున్న, ఏం పాస్టర్ గారు ఎట్లా చెప్తున్నాడు? ఎట్లా చెప్పాలా? ప్రకటన. ఇది ఏంటిది? ప్రకటన. సంఘానికి ప్రకటన, లోకానికి ప్రకటన, స్త్రీకి ప్రకటన, పురుషుడికి ప్రకటన. బోధిస్తూ పాస్టర్గా ఉన్న నాకు కూడా ప్రకటనే. ఎందుకంటే మా ఇంట్లో 4 ఫోన్లు ఉన్నాయి. 3 ఫోన్లు ఉన్నాయి. ఒకటేమో నాది, ఒకటేమో మా పాస్టమ్మది, ఇంకొకటేమో ఇది నాకు మెసేజ్ చేయడానికి ట్యాబ్. దీంట్లో ఏం ఉండదులేండి,
దీనికి ఫోన్లు వస్తాయి, దానికి ఫోన్లు వస్తాయి. నేను అది తీసేయడానికి కారణం నా పిల్లలు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి. కానీ దేవుడు ఈరోజు చెప్పాడు, ఎందుకన్నా నీకు 2 ఫోన్లు, త్వరలో వచ్చే వారంలో అది తీసివేయబడును గాక. మీ ఇళ్ళల్లో ఉన్న 2 ఫోన్లు తీసివేయబడును గాక. ఒక్క ఫోనే మీ ఇంట్లో ఉండాలి. విశ్వాసి జాగ్రత్త. ల్యాండ్ లైన్ ఉన్నప్పుడు ఏ బాధలు లేవు, ఇప్పుడు అన్ని బాధలు వచ్చినాయి కదండి. అక్కడ ఉన్నది అదే, నేను త్వరగా వస్తాను అంటున్నాడు. ఏమన్నాడు? కావున మారు మనసు పొందని ఎడలా నేను మీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత. ఈ యవనస్తులు ఎవరైనా మారితే చాలా బాగుండు. నువ్వు కానీ ఈరోజు మారితే నీ ఫోన్ తీసేయి. ఆడపిల్లైనా మగపిల్లడైనా. నువ్వు ఉద్యోగం చేస్తుంటే నీకు అవసరం, మగపిల్లలకి. ఆడపిల్లలకి ఫోనే అవసరం లేదు. ఆడపిల్లకి ఏం అవసరం లేదు. నా దృష్టిలో ఫోన్ అవసరం లేదు. ఉద్యోగం చేస్తే దాంట్లో ఏదైనా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఉంటే అదే దేవుడు చెప్తున్నాడు. 4వది 18వ వచనం. అయినను చూడండి, నువ్వు ముందున్న కంటే ఇప్పుడు బాగున్నావు, మంచిగా ప్రార్థన చేస్తున్నావు, కానీ నీ జీవితంలో ఉన్న క్రియ ఒకటి నీకు తెలియచేయవలసి ఉన్నది. చాలు, తప్పొకటి మోపవలసి ఉన్నది అని చెప్పి తెలుగులో ట్రాన్స్లేషన్ తప్పండి. నీలో ఉన్న క్రియ ఒకటి నీకు తెలియచేయవలసి ఉన్నది. 4వ సంఘానికి చెప్తున్నాడు. ఏంటిదంట? అయినను ఏలయనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీ నీవు ఉండనిచ్చుచున్నావు. అది నా దాసులకు బోధించుచున్నది, వారిని మోసపరచుచున్నది. నేను దానిని నేను దానిని మంచము పట్టించి దానిలో దేవునికి మహిమ కలుగును గాక. ఏముందంట? 2వది ఏముందంట? చదవమ్మా. తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలు స్త్రీ నీవు ఉండనిచ్చుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఏం చేస్తుందంట? మోసపరచుచు నీకేం చేస్తుందంట? బోధిస్తుందంట. మోసపూరితమైన బోధలు. ఏంటి తెలుసండి? యెజబెలుకున్న మంచి యెజబెలుకున్న స్వభావాలు చెప్పాలండి. యెజబెల్ స్త్రీల గురించి చెప్తాను చూడండి, దాంట్లో క్లారిటీగా చెప్తాను మీకు. యెజబెల్ అంటే ఏం చేస్తుంది తెలుసా? యెజబెలు కోపిష్టి. యెజబెల్ ఎవరు? కోపిష్టి. యెజబెలు నా మాటే నెగ్గాలనుకుంటది. అందుకే రాజుల గ్రంథంలో చూస్తే యెజబెల్ ఏం చేస్తుంది తెలుసా? తన భర్త వచ్చి నాబోతు తోట కావాలంటే ఏం పోయి నాబోతుని చంపి తోట తెచ్చింది. ఎవరిని చంపి? నాబోతుని చంపి తోట తెచ్చి ఎవరికి ఇచ్చింది? భర్తకి ఇచ్చేసింది. అంటే నా మాట నెగ్గాల, నేను చెయ్యాలంటే చెయ్యి అంతే. యెజబెలు బోధన నీలో ఉంటున్నాయి. యెజబెల్ మొదటిది కోపిష్టిది. రెండవది తన మాట మాత్రమే చేయాలనుకుంటుంది. 3వది విగ్రహారాధన చేస్తుంది. యెజబెల్ ఎవరో? విగ్రహారాధన చేసేది. విగ్రహారాధన అంటే ఏదో నువ్వు చేసేది విగ్రహారాధన బొమ్మ పెట్టుకొని చేయడం కాదు. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించకూడదు. ఒక మనిషినైనా, నీ కొడుకునైనా,
నీ కూతురునైనా దేనిని కూడా దేవుడి కంటే ఎక్కువగా నువ్వేం చేయకూడదు, ప్రేమించకూడదు. అప్పుడు అది నీకు విగ్రహం అవుతుంది. హల్లెలూయా. కాబట్టి యెజబేలు బోధలు నీలో, అంటే యెజబేలు బోధ అంటే యెజబేలు స్వభావాలు నీలో ఉండని కాకండి. నేను ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. మా జీవితంలో జరిగాయి చెప్తాను. మీ పర్సనల్ చెప్తున్నారు. పర్సనల్ ఏముంది? పర్సనల్ చెప్తున్నారు ఏంది పాస్టర్ గారు? పర్సనల్ ఏముంది? పర్సనల్ అంటే వేరే కార్యాలు పర్సనల్. మా జీవితంలో మేం చేసే క్రియ మీకు చెప్పడం చాలా ఇంపార్టెంట్. మీరు ఉండాలా. మా యవనస్తుల పిల్లలు మా ఇంటికి వచ్చారనుకోండి, నేను మా పాస్టర్ ఎలా ఉంటాం తెలుసా? పిల్లి ఎలుకలాగా ఉంటాం. ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటాం. ఆ మీద నన్ను చెయ్యని జోక్ ఉండదు, తిడతానే ఉంటా. కానీ నేను ఎప్పుడైతే కోపంతో తిట్టడం స్టార్ట్ చేస్తానో కొంచెం పరిసరిసి గమ్ముగా ఉంటుంది. తిట్టుకో నీ ఇష్టం, ఏం చేస్తుంది? తిట్టుకో నీ ఇష్టం అని వదిలేసి పడేస్తుంది. నేను అరిసేసి నోరు లేదా నోరు అది ఇది అని చెప్పేసి గమ్ముగా పనుకుంటా. నేను తర్వాత వచ్చుద్ది, లేపుతుంది, లేపి తిని పనుకుందులే అంటది. ఎవరు వచ్చారు? తప్పు ఎవరు చేసింది? ఎవరు తప్పు చేసింది? నేనేం చేశా? పాస్టర్ గారు ఎంత మంచోడు అనుకోగాకు. నేను తిట్టేటప్పుడు భార్యను భర్త ఎట్ట తిడతా అట్ట తిడతా నేను. ఇంకా ఎన్ని వివరించడానికి వీళ్ళు లేదులేండి. భయంకరం తిడతా. అన్ని తిట్లు తిట్టినా కానీ ఆమె ఏం చేసింది? వచ్చింది. ఇది ఆపోజిట్లో జరుగుద్ది. ఒక్కొక్కసారి ఇది ఆపోజిట్లో జరుగుద్ది. అప్పుడు నేనేం చేశాను? నేను పోతాను, పిలుచుకుంటాను, రా అంటాను, తినమని చెప్తాను, నేనే వండి కూడా పెడతా, ఏదైనా చేసి కూడా పెడతాను. ఎందుకు? యెజబేలు బోధ అంటే నాదే నెగ్గాలి అనుకోవడం. ఇంకా రేపు 26వ తారీఖు వస్తే మాకు 5 సంవత్సరాలు మాకు పెళ్ళి అయ్యి. ఈ 5 సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఏదో గొప్ప చెప్పుకోవట్లేదు. నేను ఎన్నోసార్లు తిట్టాను, ఎన్నోసార్లు మేము తిట్టుకున్నా. మా పిల్లలు కూడా చూశారు, యవనస్తు పిల్లలు కూడా చూశారు. కానీ వాళ్ళకు ఒక మాదిరిని మేము చూపించా. తిట్టుకో, ఏం చేయి, మా లాగుండు. ఏం చేయాలి తెలుసా? నాదే నెగ్గాలని మాత్రం ఎప్పుడు కూడా పురుషుడైనా స్త్రీ అయినా అనకూడదు. ఇద్దరు ఏక శరీరము కాబట్టి వారు అనుకున్నది నువ్వన్నా చేయాలా, నువ్వు అనుకున్నది వారన్నా చేయాలా. వారు వినకపోతే నువ్వు వారి దారిలోకి వెళ్ళాలా. హల్లెలూయా. నేను మా పాస్టమ్మ దారిలోకి వచ్చానండి. నేను చెప్తాను క్లియర్గా. ఎందో చాలా మాటలు ఎందో వినకపోతే ఏం చేయాలా? ఇంకేం చేయాలా? చెప్పినట్టు కొన్ని చేస్తా, కొన్ని ఆమె నాయన చెప్పినట్టు చేస్తుంది. అప్పుడు జీవితం ఎలా ఉంటుంది? ఐక్యంగా ఉంటుంది. ఈ యెజబేలు ఏం చేసింది తెలుసా? నా బోతు నేను తోటని అంటే నా భర్తకి తోట కావాలా, వాడిని చంపింది తన మాటని ఎగ్గించుకోవడానికి. నీ జీవితంలో కూడా భార్య భర్తల మధ్యలో అయినా, కుటుంబ జీవితంలో అత్త మామల మధ్యలో అయినా, ఏ కార్యమైనా నువ్వు చేసేటప్పుడు నీ మాటే కావాలనుకోకూడదు. అందులో దేవుడి చిత్తం ఏంటి? నీ తోటి ఉన్నవారు ఏమనుకుంటున్నారు? దీని గురించి కూడా ఏం చేయాలా? నువ్వు ఆలోచించాలా. లేని ఎడలా యెజబేలు వలె, యెజబేలు ఏమైంది తెలుసా? గుర్రములతో ఈడ్చబడింది. యెజబేలు ఏ విధముగా అయితే నశించిందో అదే విధముగా మనము నశించిపోతాం ఒకరోజు. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డ, ఆ యెజబేలు జీవితం మనలో ఉండకూడదు. హల్లెలూయా. ఈయన కూడా చేస్తాడు. ఇక్కడ ఉంది. రెండవది కోపం. మూడవది ఏం చెప్పా? మూడవది విగ్రహాలకి బలిచ్చేది. అది విగ్రహాల కోసం యెజబేలు ఏం చేస్తుంది తెలుసా? ప్రవక్తలనే చంపడానికి వెనకాడలా. నీ జీవితంలో నువ్వు అనుకున్న ఏ జరగాలని చెప్పి ప్రవక్త అనగా దేవుని వాక్యం. ఇప్పుడు ఈరోజు ఇన్ని వాక్యాలు చెప్పాం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళినాక మీరు చేసే ఒక పని చెప్పనా? ఈరోజు పాస్టర్ ఏంది అందరు ఎట్టు చెప్పాడు, ఏమున్నాయంట, ఎవరిలో ఏమున్నాయంట, మాలో ఉందా, ఆయన చూసాడా, నేను చూసా, చెప్పమంటావా? స్క్రీన్ ప్లే ఏమంటావా? ఇక్కడ డిస్ప్లే
ఆయన 70 కాదు, ఆకాశమునే తెరిపించి నీ జీవితాన్ని చెప్తాడు. నువ్వెలా ఉన్నావో దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడికి తెలియకుండా నేనేమి చెయ్యను అంటున్నాడు. వివేచన కలిగిన దేవుని ఆత్మతో నేను చెప్తున్నాను, నీ జీవితం మొత్తం నా దేవుడికి తెలుసు. నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు నా దేవుడికి తెలుసు. ఇకనైనా నువ్వేం చెయ్యి, మారు మనసు పొందు. నీ కుటుంబ జీవితాలు, ఒక్కొక్క కుటుంబం, మీకు ఇంకా చెప్పాలంటే మైక్లో వదలండి. ఏమేమో జరుగుతూ ఉన్నాయి, పాస్టర్కి ఏం పట్టినట్టు గమ్ము ఉండడు అనుకుంటున్నారు మీరు మీ మనసుల్లో. పాస్టర్ ఆడికి రాడు అనుకుంటున్నారు, నేను రాను. కానీ నా సంఘంలో ఏదో జరుగుతూ ఉంటే నేను ఏడ్చేడుపు నా దేవుడికి తెలుసు. నేను ఎంత ఏడస్తా, మధ్యలో రాను కూడా. వచ్చి రమ్మన్నా నేను రాను ఎక్కడికి. కానీ నేను ఏడ్చేడుపు నా సంఘంలో ఇలా జరుగుతుందని నా దేవుడికి తెలుసు. దీనికి అంతటికి కారకులు ఎవరు? ఏం కారణం అంటే నా దేవుడు చూపించిన వాక్యాలు మీకు చెప్తున్నా. మీ క్రియ. మారు మనసు పొందు, మారు మనసు పొందండి. ఇంక మీదట ఇప్పుడే నేను చెప్తున్నాను, కావాలి పోయి 100 రూపాయలు బాండ్ పేపర్ డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకొని ఇస్తే నేను స్టాంప్ వేసి మీకు చెప్తా. నేను ఇప్పుడు దాకా చెప్పిన వాక్య ప్రకారంగా మీరు జీవించి చూడు. అందుకే యోహాన్ చెప్తున్నాడు, ఈ వాక్యమును చదువువాడును వాటిని యందు రాయబడిన సంగతులు గైకొనువాడు ధన్యుడు. ఇప్పుడు దాకా చెప్పిన వాక్య ప్రకారంగా నువ్వు జీవిస్తే నీ కుటుంబం ఎంత ఆశీర్వదింపబడుతుందో చూడు. ఇల్లు లేదనుకున్న నాకు కొత్త స్థలాన్ని ఇచ్చాడండి నా దేవుడు. ఒకే ఇల్లు ఉందనుకొని ఏడ్చి, ఒకే ఇల్లు ఉంది అది పోయిందయ్యా అని ఏడ్చిన నాకు 2 స్థలాలు ఇచ్చాడండి నా దేవుడు. మాకేమి లేదు అనుకున్న నాకు ఏది అడిగితే అది నాకు తీసుకొచ్చి నా చేతిలో పెడతాను నా దేవుడు. ప్రతి విషయంలో నా దేవుడు నాకు సాయం చేస్తున్నాడు. డాక్టర్లే చెప్పాడు, ఏమని తెలుసా, వీడు ఇంతలా ఉన్న జర్నీలు చేయకూడదు, మాట్లాడకూడదు, మాట్లాడాడంటే నీ కొడుకు పోతాడేమో. ఏడకపోయా, ఎవడెవడో చెప్పిన మాటలు కాదండి. నువ్వు కానీ ఈ వాక్య ప్రకారంగా జీవిస్తే నీ కుటుంబం ఎంత ఆశీర్వదింపబడుతుందో చూసుకో. వాక్యములో లేని విషయము కానీ వాక్య ప్రకారంగా నువ్వు జీవించకపోతే నిశ్చయంగా మనం ధన్యులుగా మార్చబడలేం. కళ్ళు మూసుకుందాం. ఇంకా 3 సంఘాలు ఉన్నాయి. ఆ 3 సంఘాలు బుధవారం చెప్పను, అందరికీ తెలియాలి, ఆదివారమే చెప్తాను. చాలా జాగ్రత్త. మన జీవితం చాలా విలువైనది. ప్రియమైన దేవుడి బిడ్డ, ఒక చిన్న మాట చెప్తాను వినండి. క్రైస్తవులమని ఉన్నాం కదా, ఒక చిన్న మాట చెప్తాను వినండి. నేను చెప్పినట్టుగా మీరు చేసుకోండి. ఇంకా తర్వాత మీ జీవితం మీ ఇష్టం. నరకానికి పోవాలి, ఎక్కడికండి? నా సొంత ఇష్టమే జరగాలి, నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతకతా, వాక్యం వద్దు అనుకున్న వాళ్ళు దయచేసి చెప్తున్నాను, ఊర్లో గుడులన్నీ ఉన్నాయి, పోయి పూజ చేసుకొని సంతోషంగా ఉండండి. నా ఇష్ట ప్రకారంగా నేను బతకతాను, వాక్యము ప్రకారంగా నేను బతకను అన్న వాళ్ళు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఏడా కష్టపడి అక్కడా కష్టపడగాకండి. ఇప్పుడు మీ ఇష్ట ప్రకారంగా బతకండి, పూజ చేసుకోండి, బలులు ఇచ్చుకోండి, ఇష్ట ప్రకారంగా అంత సంతోషంగా జీవించండి, లోకస్తులు జీవించినట్టుగా బతకండి. అదే పరలోకం పోవాలనుకుంటే మాత్రం నీ ఇష్టాన్ని కట్టి పెట్టి పక్కన పడే. నేను చెప్తున్నానండి, నాకు చాలా ఇష్టాలు ఉన్నాయండి. నాకు సినిమాకి పోవాలని ఇష్టం ఉంటుంది, ఉండదా? నాకు ఏమో 70 సంవత్సరాలు ముసలోని కాదు నేను, యవ్వన ప్రాయం కూడా ఇంకా అవ్వలా నాది. నాకు ఉండవా? అన్నీ ఏం చేస్తా, కట్టెక్కడ పక్కన పెట్టా. నాకుండదా? నన్ను ఇంకా ఇప్పుడు ఈ రాము కూడా అడుగుతూ ఉంటాడు, నేను వెళ్ళి కటింగ్ చేయించుకునే డబ్బులల్లా అన్న ఫేషియల్ చేస్తానన్న, నువ్వు డబ్బు లీకపోయినా పర్లేదన్న చేస్తానన్న. ఏంటిదంట? డబ్బు లీకపోయినా చేస్తాడంట. ఎందుకు? నువ్వు చాలా వయసు అయిన వాళ్ళలాగా ఉన్నావు, నీ వయసు ఏమో తక్కువ అంటాడు. నేను అంటాను,
ఇక్కడ నా వయసు తక్కువే, అక్కడ నా వయసు ఎక్కువ. ఇక్కడ నా వయసు తక్కువే, అక్కడ నా వయసు ఎక్కువ, నేను ముసలోన్నే. ఇదే అంటాను. నీ జీవితం చూసుకో. ఏడ కష్టపడితే అక్కడ సుఖపడతావు, ఏడ సుఖపడితే అక్కడ కష్టపడతావు. అదేదో ఇక్కడ కష్టపడి అక్కడ కష్టపడితే ఏం ప్రయోజనం ఉందండి? బతుకంత కష్టాలే. అందుకే మీరు కానీ మీ ఇష్ట ప్రకారముగా వాక్యానుసారంగా లేకుండా ఉండాలంటే, నేను చూస్తా. ఈరోజు చెప్తున్నాను, ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి ప్రతి ఇంటికి విజిటింగ్కి వస్తా. నేను ప్రతి ఇంటికి వస్తా, వచ్చి చూస్తా. ఏ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయి, ఎంతమంది ఎంత మంచిగా ఉన్నారో, ఎంత మంచి ఎలా ఉన్నారో, అన్ని ఇంట్లో ఉన్నాయి, అన్ని చూస్తా. ఎందుకంటే నా సంఘం పాడైపోకూడదు. అర్థమైందండి? జాగ్రత్త. కళ్ళు మూసుకున్నా. 3 సంఘాలకి 3 హెచ్చరికలు ఇచ్చాడు. మనకి ఒక హెచ్చరిక ఇచ్చాడు. బయట దేశం 3 హెచ్చరికలు మన కోసమే. వాక్యాన్ని నమ్మితే చాలా జాగ్రత్త, జీవితం సంతోషంగా ఉంటుంది. వాక్యాన్ని నమ్మకపోతే, ఏంద్రా నేను చెప్పాడని నువ్వు అనుకున్నా నాకు పర్లేదు, ప్రకటన చేయమని నా దేవుడు చెప్పాడు. నా సంఘం ఆశీర్వదింపబడాలా, నా జనుల కుటుంబాలు ఆశీర్వదింపబడాలా. ప్రియమైన దేవుడు బిడ్డ, ఆశీర్వదింపబడిన వారిగా నువ్వు ఉండాలా. ఆశీర్వదింపబడిన వారిగా నీ కుటుంబం ఉండాలంటే నువ్వే నీ కుటుంబాన్ని కట్టేది. ఏడన్నా స్త్రీలే ఈ కుటుంబాన్ని కట్టేది. నీ జీవితం ఎలా ఉంది చూసుకుందా. ఒకవేళ చెప్పిన వాక్యములో ఏదైనా క్రియ దేవుడు చేయకూడదనేది నీ జీవితంలో ఉంటే ఇప్పుడు నిబంధన చేసుకో. దేవా, ఇది నేను తీసేస్తాను. ఇది తీసివేస్తే నీ జీవితం ఆశ్చర్యకరంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ డిసెంబర్ ముగించబడే లోపు నీకు ఏది కొరతగా ఉందో ఆ కొరత నీ దేవుడు తీరుస్తాడు. కానీ నువ్వు చేయాల్సిన కార్యం ఒకటి, ఆయన నీకు వివరించిన ఆ దోషములు నువ్వు తీసివేసుకోవాలా. పరిశుద్ధుడని పరిశుద్ధ పాదములకి స్తోత్రం. విన్న వాక్య ప్రకారంగా మేము జనులందరూ మేము జీవించడానికి సహాయం చేసి దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.